హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను మీకు మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా గుత్తి వంకాయలు ఇలా నార్మల్ వంకాయలైనా పర్లేదు. ఇలా 500 గ్రాములు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన వంకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయి ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా నిలువున కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లోకల్ వంకాయలు మాత్రమే తీసుకుంటున్నాను. గుత్తి వంకాయలు కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం కాబట్టి లోకల్ వంకాయలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న గుత్తి వంకాయలన్నీ ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత 10 పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 4 టొమాటోలు ఇలా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన మనకి థిక్ గ్రేవీ అనేది బాగా వస్తుంది కర్రీలోకి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా థిక్ పేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి ఫ్రై చేసుకున్నదే మనం తీసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అనేది తీసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, పావు టీ స్పూన్ చెక్క, పావు టీ స్పూన్ లవంగం పౌడర్, అలాగే పావు టీ స్పూన్ కారం పొడి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వలన పౌడర్ అనేది స్టిక్కీగానే ఉంటుంది కాబట్టి బాగా సపరేట్ అవ్వదు. కాబట్టి ఇలా స్టిక్కీగా ఉండడం వలన ఇలా వంకాయల్లోనే స్టఫింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయలు ఇలాగే స్టఫ్ చేసుకోవాలండి. చూడండి, ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కర్రీ బౌల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు ఇవి హీట్ అయ్యాక జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. ఇందులోకే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై కోసం కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకొని బాగా వేగించుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయలు దంచుకొని ఎల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నింటినీ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అయినా బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన లోపలున్న గ్రేవీ అంతా చూడండి ఇలా గ్రేవీ థిక్గా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో థిక్ పేస్ట్ అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నేను. మీకు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొక 1 టీ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అదే స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ తక్కువ యాడ్ చేసుకోండి. చూడండి ఎలా థిక్గా వచ్చిందో. ఇందులోకి 150 to 200 ml వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్లోనే చూడండి ఇలా బాగా థిక్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తీసుకొని ఇందులో వేసుకోవాలండి. అంతే,
బ్రింజాల్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.